100వ సినిమా ఇది. 100వ సినిమా అంటే నాన్నగారు అప్పటి మరి నా చదువు నేను చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవం అంతా ఆయనే, తండ్రి. అటువంటిది నాకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అటువంటిది ఆయన కాదు, చదువే ముఖ్యమని, లేకపోతే ఈ పాటికి 250 సినిమాలు అయిపోయినాయి. ఎన్ని చేశామన్నది ఇంపార్టెంట్ కాదు, దేశాన్ని నీకేం చేసింది అంది కాదు, నువ్వు దేశానికి ఏం చేశామన్నది ముఖ్యం. అలాగే ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని సినిమాలతో ఆ సినిమాతో నువ్వు సమాజానికి సేవ చేస్తున్నావు, లేకపోతే గ్రామ తల్లికి సేవ చేస్తున్నావు అన్నది ముఖ్యం. దాంతోపాటు ఎంతమంది అభిమానులు అంటే నాన్నగారు మొదట్లో ఎన్నో సాహసాలు చేసి ఆయన ఎటువంటి పాత్రలు చేసినా కూడా ఆయనే ఒక ట్రెండ్ సృష్టించేవారు. ప్రజల మీద నమ్మకంతో కొత్తదనాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే చేశారు. అలాగే వాటిని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇవాళ నేను ఇన్ని సాంఘిక, పౌరాణిక, లేకపోతే జానపద సినిమాలు, ఫ్యాంటసీ సినిమాలు ఇవన్నీ చేయగలుగుతున్నానంటే కేవలం నా ప్రేక్షక దేవుళ్ళ మీద నాకున్న నమ్మకం, అలాగే నా అభిమానులు, నా కష్టాల్లో కూడా నాకు తోడుతున్న నా అభిమానులు. నేను చెప్పాను దాకా ఎటువంటి ప్రలోభాలకి లేకపోతే ఎటువంటి డబ్బుకు కానీ అమ్ముడు పోని వాళ్ళు. అలాంటి మరి ఈరోజు నేను ఇవాళ యువరత్నగా పిలువబడుతున్నా, లేకపోతే నటసింహంగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా అంటే అది కేవలం మా అమ్మగారి ఆశయాల చలువ, మా నాన్నగారి ఆశీస్సుల చలువ, నా అభిమానుల చలువ అని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను ఎంత సంపాదించిందని కాదు, అభిమాన ధనం. నేను కూడా నా అబ్బాయి మోక్షాగ్నికి, నాన్నగారు మోక్షాగ్ని అని పెట్టారు పేరు, తారక రామ తేజ, తారక రామ అని పెట్టింది నేను దానికి. అంటే ఎందుకో ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ వరవడి ఎప్పటి నుంచో మొదలైంది.